రౌడీయిజం, గూండాయిజం, మాఫియా, స్మగ్లర్లు ఎవ్వరైనా సరే పోలీసుల్ని చూస్తే గజ్జనొనుకుతుంటారు. పోలీసోళ్ళ కాడ నుంచి తప్పించుకొని పారిపోతుంటారు. కానీ ఒక్క యూపీలో మాత్రం సీఎం సార్ను చూస్తే లాగులు దడుపుకుంటారు దొంగ బడవేగాళ్ళు. ఆ తీరుగా భయపెడుతుంటాడు మరి సీఎం సారు. రౌడీగాళ్లను, గుండగాళ్లను భయపెట్టుడే కాదు, పేదోళ్లకు మంచి కూడా చేస్తుండు. కాషాయం బట్టలు కట్టుకున్న కాల యమునోలిగానే కానొస్తున్నాలే కావచ్చు పొర్రి ఉత్తరప్రదేశ్లో గుండగాళ్లకు అక్కడి సీఎం యోగి సారు. ఆవు మరి సారు చేసేటి పనులన్నీ గట్లనే ఉన్నాయి. కాషాయం బట్టలు కట్టుకొని సాధు జీవి లెక్కనే కానొస్తాడు గాని మీదికి కానొచ్చేటంత సాధు జీవేం కాదుల్లో. సార్ పేరు ఇనబడతనే ఎర్రటి ఎండల కూడా వానకు ఉడుతుంది రౌడీలకు. అవు ఇక ఈడ కనబడుతున్న విలాసవంతమైన ఇండ్లను చూసిర్రా? లక్నోలో కట్టిర్రు వీటిని. ఏం తక్కువ 72 ఇండ్లను కట్టించిండు. వీటిని అక్కడి పేదోళ్లకు వంచిపెట్టిండు. మన తన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తరీకలన్నట్టు. కాకపోతే ఆ జాగా గుండగాళ్ళు, రౌడీజాలు చేసేటోళ్లు కబ్జా పెట్టిన జాగలా కట్టిర్రు. అర్థం కాలే కదా? అయితే చెప్తా ఇనుర్రిగా. ఇంతకు మునుపు సర్కార్ జాగలు కబ్జా పెట్టిన గుండగాళ్ల కాడ నుంచి జాగలు గుంజుకొని ఆ జాగల కట్టిన పాత ఇండ్లను బుల్డోజర్లతో కూలగొట్టి ఇక ఇట్లా కొత్త ఇండ్లను కట్టించి ఆ ఇండ్లను ఇల్లాకిలి లేని పేదోళ్లకు పంచిపెట్టిండి అన్నట్టు. పెద్ద ముచ్చటేందంటే గీ ఇండ్లు కట్టిన జాగను ఇంతకు మునుపు ఓ మాజీ ఎమ్మెల్యే కబ్జా పెట్టినుండేనట. ఆయన తమ్ముడే పేకాటే అన్నట్టు మాజీ ఎమ్మెల్యే కాడ నుంచే గుంజుకొని గా జాగల్నే గీ ఇండ్లను కట్టించిండు అన్నట్టు. అయితే ఆ ఇండ్లు వంచేటి కార్యానికి కుర్దు సీఎం సరే వచ్చిండు. గిట్ల పట్టాలు వంచిపెట్టిండు. బుడ్డ పొలగాళ్లను ఎత్తుకొని ముద్దు చేసిండు. చాక్లెట్లు, పిపర్మెంట్లు పంచిపెట్టిండు. మన తన ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెట్టినట్టు అక్కడ సర్కార్ వల్లభాయ్ పటేల్ అనేటి పేరు మీద పంచిపెట్టిర్రు అన్నట్టుగా ఇండ్లను. కాకుల కొట్టి గద్దలకు పంచిపెట్టినట్టు అనే సామెతలు చెప్తారు గాని గద్దలను కొట్టి పేదోళ్ల కష్టాలను తీర్చినంత పని చేసిండు పొర్రి యోగి సార్.